ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము ఆగస్టు 16, 2024. ఈ రోజు దేవుని వాక్యము, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనము. నలిగినది మరియు అందమైనది. మొదటి చూపులో గుజరాత్కు చెందిన రోగన్ వస్త్రకళ సాధారణంగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఒక చిన్న భాగాన్ని కూడా పూర్తి చేయడానికి 2 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందని మీరు తెలుసుకున్నప్పుడు చిత్రలేఖనానికి జీవం వస్తుంది. పిండి చేసిన ఖనిజ ఆధారిత రంగులను ఆముదంతో కలిపి అలసట పుట్టించేడు పద్ధతిని సిద్ధం చేయడానికి 6 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీనిని మీరు మెల్లని కళ అని పిలుస్తారు. దగ్గరగా చూస్తే విపరీతమైన సంక్లిష్టత మరియు అందం తెలుస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో సువార్త ప్రతిధ్వనించబడింది, ఎందుకంటే యేసు యొక్క బాధ లోకానికి సంపూర్ణతను మరియు నిరీక్షణను తెచ్చినట్లే విరిగిపోవడంలో అందం ఉంది. నలిగిన మరియు విరిగిపోయిన మన జీవితంలోని అంశాలను తీసుకోవడానికి మరియు క్రొత్త మరియు అందమైన వాటిని సృష్టించడానికి దేవుడు ఇష్టపడతాడు. దావీదు రాజు తన సొంత విధ్వంసకర చర్యల వల్ల జీవితంలో ఏర్పడిన విచ్ఛిన్నతను సరిచేయడానికి దేవుని సహాయం అవసరమైంది. మరొక వ్యక్తి యొక్క భార్యను తీసుకుని ఆమె భర్త హత్యను ఏర్పాటు చేయడానికి తన రాజరిక అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు అంగీకరించిన తర్వాత దావీదు కీర్తనలు 51లో వ్రాసినట్టు తన విరిగిన మరియు నలిగిన హృదయం దేవునికి సమర్పించాడు మరియు కనికరం కొరకు వేడుకున్నాడు. పశ్చాత్తాపం అని అనువదించబడిన హెబ్రీ పదం నిడ్కే, అంటే నలుగగొట్టబడినది. దేవుడు అతని హృదయాన్ని తిరిగి రూపు మార్చాలంటే దావీదు మొదట విరిగిన మొక్కలను ఆయనకు సమర్పించాలి. ఇది దుఃఖం మరియు విశ్వాసం ఒప్పుకోలు 2. దావీదు తన హృదయాన్ని నమ్మకమైన క్షమించే దేవునికి అప్పగించాడు. ఆయన నలిగిన దానిని ప్రేమగా తీసుకుని దానిని అందంగా మార్చాడు. మీ హృదయంలోని ఏ భాగాలు నలిగిపోయాయి ఆలోచన చేయండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, మీ సమయంలో మీరు దానిని నిజంగా అందమైనదిగా మారుస్తారని విశ్వసిస్తూ నా విరిగిన హృదయాన్ని మీకు అప్పగిస్తున్నాను. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.